ఈ రొట్టెల పండగ మనందరం ఒకసారి ప్రస్తుత పరిస్థితులు ఒకసారి ఆలోచిస్తే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కానీ ఈరోజు మానవ బంధాలు టాలరెన్స్ తగ్గిపోయింది, సహనం తగ్గిపోయింది, ఇతర మతాల పైన సహనం తగ్గిపోయింది. ప్రత్యేకంగా మతాల కులాల మధ్యలో చిచ్చులు పెడుతూ మతాల కులాల మధ్యలో ఈరోజు తగువులు జరుగుతుండే పరిస్థితిలో ఈ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క బారాషాహిద్ దర్గా మనందరికీ అన్యత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఈరోజు మనం బారాషాహిద్ దర్గాలో మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ యొక్క పరిస్థితిని ప్రతి ఒక్క సిటిజన్, అధికారులు కాదు, ప్రతి ఒక్క పౌరుడు కానీ ఈ యొక్క పండగని ఇక్కడ ఉండే వాతావరణాన్ని పెంచాలి మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు కానీ దుర్మార్గులు అయిపోయి ఉన్నారు. మతాల మధ్యలో కులాల మధ్యలో తగులు పెట్టేవాళ్ళలాగా అయిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పండగను మనం అందరం పెంచి పోషించాల్సిన పరిస్థితి ఉందని కానీ తెలియజేస్తున్నాం. 2014కు ముందు రొట్టెల పండగ, ఆ రోజుల్లో కనీసం ఈ యొక్క స్వర్ణాల చెరువులో హైజీన్ అనేది లేదు. బస్సులు, లారీలు, అంబులెన్సులు మలమూత్రాలు కానీ దాంట్లోనే వదిలేసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మంత్రిగా నారాయణ గారు, మేయర్గా నేను, ఇతర నాయకుల యొక్క సహకారంతో ఆ రోజు ఒక ఫేజ్ మనం ఘాట్ కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని నిధులు ఉండేవి కాదు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో నిధులు ఉండే పరిస్థితి లేదు, ఖజానా ఖాళీ. ఆ సమయంలో ఫస్ట్ ఫేజ్లో ఘాట్ కట్టడం జరిగింది. అలాగనే ఆడబిడ్డలు ఈ యొక్క బారాషాహిద్ దర్గాకి రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే టాయిలెట్స్ ఉండేవి కాదు. ఎవరైనా సహబంతి భోజనం చూసాం కానీ టాయిలెట్స్ అన్ని సహబంతిలో పోయే పరిస్థితి. గుంటతో వేసి ఒక చిన్న గుడ్డ కట్టేసి ఆడబిడ్డలు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండేది కాదు. ఆ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు తప్ప బిడ్డలు రావడానికి కష్టపడుతున్నారు. 2014 తర్వాత ఇక్కడ మేము ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. మాకు చెప్పారు, ఏమండి ఈ ఫెసిలిటీస్ ఉంటే మా పిల్లలు వచ్చేవాళ్ళు, గతంలో మా ఆడబిడ్డల్ని ఇళ్లలో వదిలి రావాల్సి వస్తుంది, ఇంకా మొక్కు తీర్చాలి కాబట్టి మేము వస్తున్నాము అని చెప్పారు. దాని తర్వాత మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. దాదాపు 400 మొబైల్ టాయిలెట్స్ మన రాష్ట్రంలో ఉండేవి కాదు. పక్కన కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, సూరత్ నుంచి తెప్పించాం 400 మొబైల్ టాయిలెట్స్. 1-2 సార్లు వాడిన తర్వాత ఆ మొబైల్ టాయిలెట్స్ వాడడానికి కానీ ఇబ్బందిగా ఉండింది. ఆ టైంలో 120 పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, బ్రహ్మాండమైన టాయిలెట్స్ కట్టాం. ఈరోజు ఇక్కడ భక్తుల కోసం ఉండడానికి కనీసం చెట్ల కింద ఉంటున్నాము, కనీసం మాకు ఏదైనా షెల్టర్ ఉంటే బాగుంటుందని అడిగితే ఆ రోజు ఇక్కడ ముసాఫిర్ ఖానా అని కట్టడం జరిగింది. అదేవిధంగా 2014-19లో ఇక్కడ ఉండే ప్రతి సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. లేకపోతే ఇక్కడికి వస్తే పండక్కి అందరు బట్టలు ఎర్రగైపోయేది, మొహం ఎర్రగైపోయేది, జుట్టు ఎర్రగైపోయేది, ఎర్రమట్టి ఇది. సో అటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడైతే కంఫర్ట్ తీసుకొని వస్తామో, ఫెసిలిటీస్ తీసుకొని వస్తామో ప్రజలు దాన్ని వస్తారు. అందుకోసమే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బారాషాహిద్ దర్గాలో అప్పుడు 14లో 4-5 లక్షల మంది వస్తున్నారు. క్రమేణా 14 లక్షలకు పెరిగారు. ఈ మధ్యలో 15 లక్షల దాకా వచ్చారు. నిన్న అయితే 18 నుంచి 19 లక్షల పైన ప్రజలు రావడం జరిగింది.